శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కళింగ దేశంలో మంధరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏనాడు సంధ్యావందనం గాని, శౌచం గాని, పూజ కాని ధ్యాసే లేకుండా చెడు సాంగత్యంలో మద్యం మాంసం సేవిస్తూ దురాచారుడే జీవించేవాడు. భార్య ఏమో మహాపతివ్రత ధర్మాత్మురాలు, అతన్నే దైవంగా సేవించేది. అతనికి ఇల్లు గడవక చివరకు వ్యాపారం పెట్టాడు. అందులోనూ నష్టపోయి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు అడవిలో మాటు వేసి ఇంకొక బ్రాహ్మణుడు ధనంతో వెళ్తూ ఉంటే దారి కాచి అతన్ని చితక్కొట్టేసి ఆ ధనం లాగేసుకున్నాడు. ఇంతలో ఒక కిరాతుడు వచ్చి వీళ్ళిద్దరిని చంపి ఆ ధనం తీసుకున్నాడు. ఈ లోపల ఒక పులి వచ్చి వాడి పైన పడింది. ఆ యుద్ధంలో కిరాతుడు, పులి ఇద్దరు మరణించారు. 4 మృతకళేబరాలు ఒకే చోట. ఆ పులి కూడా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు చాలా అత్యాచారాలు చేసి ఆ పాపంలో కొంత అనుభవించడానికి మళ్ళీ పులే పుట్టాడు. ఈ అన్ని జీవులు మృత్యువు తర్వాత వాళ్ళ పాపపుణ్యాలకు అనుగుణంగా నరకంలో పడ్డాయి.